హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్‌లైటెన్ అమూల్య. దిస్ ఈజ్ శ్రవంతి. నిజానికి చాలా రోజులైంది వీడియోస్ అయితే చాలా పర్సనల్ వర్క్స్ ఉండడం వల్ల అయితే వీడియో చేయలేకపోతున్నాను. నిజానికి స్కూల్‌కెళ్ళి రావడం, ఇంకా కొన్ని పర్సనల్ వర్క్స్ అని చెప్పాను. సో, ఆ పని మీద అయితే బిజీగా ఉన్నాను. సో, తొందరలో ఒక గుడ్ న్యూస్ అయితే అంటే నా లైఫ్‌లో జరిగే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. దానికోసమే ప్రెజెంట్ కొన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ రూమ్ షిఫ్ట్ అవుతాను అని చెప్పాను కదా! బట్ డ్యూ టు సమ్ రీజన్స్ అయితే అది షిఫ్ట్ కాలేకపోయాము. అండ్ ఎందుకు షిఫ్ట్ కాలేదు, అండ్ తర్వాత వచ్చే గుడ్ న్యూస్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను. సో, దానికైతే కొంచెం టైం పడుతుంది. అసలు ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఎగ్జామ్స్ అయితే చాలా చాలా దగ్గరకొచ్చేసాయి. కాబట్టి అందరూ కన్సిస్టెంట్‌గా చదువుకోండి. ఇప్పటివరకు చదివింది చాలు. ఇంకా ఇది చదవలేదు, అది చదవలేదు అని కన్‌ఫ్యూజ్ అవ్వకుండా, ఇప్పటివరకు మీరు ఏవైతే చదువుకున్నారో మళ్ళీ ఒకసారి వాటిని రివైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఆల్రెడీ సీబీటీ కాబట్టి, సీబీటీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనే వీడియో అయితే ఇంతకుముందే చేసి అప్‌లోడ్ చేయడం జరిగింది లాస్ట్ వీక్. సో, ఒకసారి మీకేమన్నా సీబీటీ ఎగ్జామ్ ఎలా రాయాలి, క్వెషన్స్ ఎలా అటెంప్ట్ చేయాలన్న డౌట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఆ వీడియోని ఒక చెక్ చేయండి. లేదు అనుకుంటే అన్నీ తెలిసిన వాళ్ళు ఓకే. నో ప్రాబ్లమ్ చూడాల్సిన అవసరం లేదు. బట్ మంచిగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇంకొకటి ఎగ్జామ్‌లో క్వెషన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు ఒకటికి 2 సార్లు జాగ్రత్తగా క్వెషన్ చదవండి. అది పక్కన ఉంది, లేదు, అవును, కాదు అనేవి అవి చూడడం మాత్రం మర్చిపోవద్దు. కీన్ అబ్జర్వేషన్ ఉండాలి క్వెషన్ చదివేటప్పుడు. అండ్ మైండ్ ప్రశాంతంగా ఉన్నప్పుడే ఒకసారి చదివినప్పుడే మనకి ఆన్సర్ వస్తుంది. అలా కాకుండా డిస్టర్బెన్స్ మూడ్‌లో ఉండి క్వెషన్ చదివితే 1 కాదు, 2 కాదు, 4, 5 సార్లు చదివినా కూడా అసలు ఆ క్వెషన్ ఏది అడుగుతున్నారో కూడా ఒక్కొక్కసారి అర్థం కాని పరిస్థితి ఉంటుంది కాబట్టి, మీరు చాలా పీస్ ఆఫ్ మైండ్‌తో ఎగ్జామ్ రాయడానికైతే ప్రయత్నించండి. డీఎస్సీ వాళ్ళకి కూడా ఆల్రెడీ ఎగ్జామ్ స్టార్ట్ అయితున్నాయి కాబట్టి వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్ అండి. మంచిగా రాయండి. ఎవరైతే మంచిగా కష్టపడ్డారో, ఎవరైతే ఖచ్చితంగా జాబ్ రావాలి అని ప్రయత్నించారో వాళ్ళందరికీ కూడా జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్. మంచిగా రాయండి ఎగ్జామ్స్. ఏపీ నుండి కొంతమందయితే బ్రదర్స్ మన ఛానెల్‌ని ఫాలో అవుతున్నారు. ఎస్పెషల్లీ వాళ్ళకి అండ్ సిస్టర్స్ మన రెగ్యులర్ సబ్‌స్క్రైబర్స్ సత్యవతి సిస్టర్‌కి, ఇంకా దుర్గాప్రసాద్ తమ్ముడు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి. సో, ఎవరైతే జాబ్ రావాలి, ఎట్టి పరిస్థితుల్లోనే జాబ్ కొట్టాలి అని నిరంతరం కష్టపడుతూ ఈ జాబ్ కోసమే తమ ప్రయత్నాలు 100% ఎఫర్ట్ ఇస్తున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఆ దేవుడు మంచి చేయాలని, మీరు జాబ్‌లో సెటిల్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే రాసిన వాళ్ళందరికీ జాబ్ రాదు కాబట్టి నేనెప్పుడైనా గూడా హెల్తీ కాంపిటీషనే ఉండాలి. ఎవరైతే ఎక్కువ కష్టపడతారో, ఎవరికైతే ఎక్కువ నాలెడ్జ్ ఉందో వాళ్ళకే జాబ్ రావాలని కోరుకుంటా. సో, మన సబ్‌స్క్రైబర్స్ నిజంగా చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. నాకు తెలుసు. చూస్తేనే అర్థమవుతుంది. సో, మీరు మంచిగా పీస్ ఆఫ్ మైండ్‌తో ఎగ్జామ్ రాయండి. ఎటువంటి అపోహలు, భయాలు వద్దు. క్వెషన్స్ రాకపోతే సింపుల్‌గా వదిలేయండి. ఇది రావట్లేదు అని అక్కడే స్ట్రక్ కావద్దు. మనకి ఎగ్జామ్ అనేది 1, 2 క్వెషన్‌ల మీద కాదు. చాలా క్వెషన్స్ ఉన్నాయి. నియర్లీ 160 క్వెషన్స్ ఉన్నాయి కాబట్టి ఆచితూచి పెట్టండి. ఒక 10, 15 క్వెషన్స్ మీకు రాకపోయినా, తెలియకపోయినా ఇబ్బంది ఏం లేదు. ఎవరికీ 90%, 80%, 100% స్కోర్ అయితే రాదు. సో, 20% తెచ్చుకుంటే చాలని చెప్పినారు. సో, అదే మూడ్‌లో ఉండి ఓకే. ఈ క్వెషన్ రాలేదు. నో ప్రాబ్లమ్. తర్వాత క్వెషన్ నేను ఖచ్చితంగా చేస్తాను అనే యాటిట్యూడ్‌తో ముందుకెళ్ళండి తప్ప, అమ్మో! నాకు ఇదే క్వెషన్ రాలేదు. నెక్స్ట్ వస్తదో రాదో, వస్తదో రాదో అనే డౌట్ మాత్రం మీరు పెట్టుకోకండి. రాసే కాడికి పర్ఫెక్ట్‌గా రాయండి. మీ వంతు మీరు ప్రయత్నం చేశారు. ఎగ్జామ్ అయితే రాయండి. వస్తే వెల్ అండ్ గుడ్. రాకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు మీరు నేర్చుకున్న నాలెడ్జ్‌తో చాలా చాలా జాబ్స్ చేయొచ్చు. చదువుకున్న వాళ్ళందరికీ జాబ్ రావాలంటే కూడా కష్టం కదా! సో, ఎవరైతే కష్టపడి ఎవరైతే ఆ జాబ్‌కి ఎలిజిబులో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సో, రాని వాళ్ళు కూడా ఏం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తాయి. నోటిఫికేషన్స్ వచ్చే లోపు కూడా మీరున్న నాలెడ్జ్‌ని మళ్ళీ దానికి గ్యాప్ ఇవ్వకుండా ఇప్పుడు ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత కాన్ఫిడెన్స్ ఉంటది ఎట్లైనా. జాబ్ వస్తది అన్నవాళ్ళు ఓకే. రిలాక్స్ అవ్వండి. జాబ్ రాదు అన్నవాళ్ళు కీ పేపర్ చూసుకోగానే ఎగ్జామ్ రాయగానే మనకు అర్థమైపోతది. మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడే అసలు మనం ఎగ్జామ్ ఎలా రాస్తున్నాం? మన అటెంప్ట్ ఎలా ఉంది? జాబ్‌కి దగ్గర ఉంటామా? రామా? అని కొంచెం ముందే రఫ్ ఐడియా అయితే వస్తది. సో, మొత్తానికి జాబ్ రాదు అనుకున్న వాళ్ళు మీరు ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో కావచ్చు, ట్యూషన్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఎక్కడో ఒక దగ్గర జాయిన్ అయితే అవ్వండి. జాయిన్ అవ్వుకుంటూ కన్సిస్టెంట్‌గా ఒక డైలీ ఒక గంట, గంటన్నర, 2 గంటలు మీకు ఎంత టైం ఉంటే అంత టైం మళ్ళీ ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసుకోండి. సో, అప్పుడు నోటిఫికేషన్ వచ్చేసరికి మీరు మళ్ళీ దగ్గరలో ఉంటారు. అంతేగాని జాబ్ రాలేదు, నేను ఎగ్జామ్ మంచిగా రాయలేదు మాత్రం నాలాగా అస్సలు డిసప్పాయింట్ అవ్వకండి. నేను చేసిన మేజర్ మిస్టేక్ అది. యాక్చువల్‌గా నేను గ్రూప్ 4 ఎగ్జామ్ రాసిన. కానీ నాకు సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. చెప్పినాను ఇంతకుముందు ఆన్‌లైన్ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఎప్పుడైనా 200 ప్లస్ క్రాస్ అయ్యేది. ఆఫ్‌లైన్ ఎగ్జామ్ రాసినప్పుడు గూడా. కానీ ఎగ్జామ్‌లో నాకు స్కోర్ అంత రాకపోయేసరికి నేను డిసప్పాయింట్ అయినా. మేబీ అందరూ రాసిర్రేమో. నేను 200 రావాలి అని ఎక్స్‌పెక్ట్ జేసిన. బట్ 200 రాలేదు.
మేబీ అందరు బాగా రాసిర్రేమో, నేను రాయలేదు, నాకు జాబ్ రాదు అట్లా అట్లా డిసప్పాయింట్ అయినా. మళ్ళీ తర్వాత బీటెక్ వాళ్ళకి గురుకులాల ఎలిజిబిలిటీ లేదు అని 1:1 విత్ హెల్డ్ వచ్చి కూడా రాదు అని అట్లా డిసప్పాయింట్ అయినా. కేజీబీలో డిస్ట్రిక్ట్ టాప్ వచ్చినా కూడా జాబ్ రాలేదు అట్లా డిసప్పాయింట్ అయ్యి. సో ఒకదాని తర్వాత ఒకటి ఎదురు తగలడం వల్ల నేను మెంటల్‌గా ఫిక్స్ అయినా. మేబీ నాకు గవర్నమెంట్ జాబ్ రాసి పెట్టలేదేమో. అంటారు కదా! మనం తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసి ఉండాలని. సో, గవర్నమెంట్ జాబ్ రాసి లేనప్పుడు నేను ఎంత ప్రయత్నించినా వృధా అని అనుకోని, ఆ 3 ఎగ్జామ్స్ తర్వాత నేను లిటరల్లీ ప్రిపరేషన్ మొత్తం ఆపేసి ఒక 1, 2 మంత్స్ అయితే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయినా. ఏం వర్క్ చేయలేదు. మెంటల్‌గా చాలా స్ట్రెయిన్ అయ్యాను. అప్పుడు ఇట్లా ఉంటే కుదరదు. ఏదో ఒక వర్క్ చేయాలని అప్పుడు ట్యూషన్ సెంటర్‌లో జాయిన్ అవ్వడం, యూట్యూబ్ స్టార్ట్ చేయడం. సో, ఇదంతా జరిగిందనమాట నా జర్నీలో. మీరు నేనేం చెప్తున్నానంటే ఎగ్జామ్ మంచిగా రాయకపోతే నాకు జాబ్ రాదు కావచ్చు అని మీరు మాత్రం నాన్న డిసప్పాయింట్ అవ్వకండి. ఆ డిసప్పాయింట్ నేను అక్కడే దాదాపు ఒక 1 ½ ఇయర్ అక్కడే ఆగిపోయింది. ఆ 1 ½ ఇయర్‌లో నేను గ్రూప్ 2 గాని, గ్రూప్ 1 గాని చదువుకుంటే ఖచ్చితంగా నేను మేబీ అచీవ్ చేసేదాన్నేమో. ఎందుకంటే మధ్యలో ఏం చదవకుండా కూడా ఎళ్తే యాక్చువల్‌గా గ్రూప్ 2, గ్రూప్ 3లో నాకు 3 ఆప్షన్స్ తెలిసిన ఫోర్త్ ఆప్షన్ వల్ల గాని కొంచెం కన్‌ఫ్యూజ్ అవ్వడం వల్ల రివిజన్ చేయలేకపోవడం అనేది స్కోర్ నిజంగా వచ్చింది. కానీ గ్రూప్ 1 అలా కాదు. అనాలిసిస్ చేస్తూ రాసాను. అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంతో కొంత ఉంది కాబట్టి రాయడం వల్ల ఫస్ట్ అటెంప్ట్‌కి నాకు 353 వచ్చినాయి. అంటే చాలా మంది టెస్ట్ సిరీస్ రాసి, కోచింగ్ తీసుకొని చాలా మంది చాలా రకాలుగా ప్రిపేర్ అయినప్పటికీ కొంచెం వాళ్ళనైతే రీచ్ అయ్యాను. అఫ్‌కోర్స్ జాబ్ రాలేదు. 1:1, 1:2 అది వేరే విషయం. కానీ మినిమమ్ మార్క్స్ అయితే వచ్చినాయి. అంటే అదే ఈ 1 ఇయర్ నేను కష్టపడి ఉంటే ఖచ్చితంగా మేబీ నాకు సర్వీస్ ఏదో ఒక చిన్న సర్వీస్ వచ్చేదేమో లాస్ట్ అయినా. కానీ నేను ఏదైతే ఈ మిస్టేక్ చేసినో, ఈ మిస్టేక్ ఇప్పుడు ఎవరైతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో, కొన్ని మార్క్స్ వల్ల జాబ్ రాకపోతే అస్సలు డిసప్పాయింట్ అవ్వకండి. ఇంకా చాలా చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఇప్పటి నుండే కన్సిస్టెంట్‌గా మీరు ఏ జాబ్‌కైతే ప్రిపేర్ అవుతున్నారో దాన్ని వదిలిపెట్టకుండా డైలీ ఒక 2, 3 గంటలు అట్‌లీస్ట్ 2 అవర్స్ అన్నా చదువుకుంటూ వేరే అంటే ఫైనాన్షియల్‌గా మనకు ప్రాబ్లమ్ కాకుండా ఇంట్లో చూసుకోవాలి. అంటే పెళ్ళైన వాళ్ళైనా, పెళ్లి కాని వాళ్ళైనా మనకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి ఇంట్లో చూసుకోవడానికి మీకంటూ పాకెట్ మనీ కోసం కావచ్చు, దేనికైనా ప్రైవేట్ జాబ్ చేస్తూనే ఈ ప్రిపరేషన్ ఇట్లనే కంటిన్యూ చేయండి. కానీ ప్రిపరేషన్ మాత్రం ఆపకండి. మీరు ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఇయర్ కావచ్చు, నెక్స్ట్ నోటిఫికేషన్ కావచ్చు, ఖచ్చితంగా సెటిల్ అవుతారు. ఓకేనా? మెంటల్ ప్రెషర్ అస్సలు తీసుకోకండి. జాబ్ ఒకటే లైఫ్ కాదు. చాలా చాలా సోర్సెస్ ఉన్నాయి మనల్ని నిజంగా మంచిగా బ్రతకడానికి. ఏదో ఒక మంచి సోర్స్ మీకు సూటబుల్ అయ్యే సోర్స్ ఎన్నుకొని ముందుకెళ్ళండి. అంతే తప్ప డిసప్పాయింట్ అయ్యి అక్కడే ఆగిపోవద్దు. మీ ఎఫర్ట్ పెట్టినంత వరకు మీరు ఎంతైతే చదివారో చదివిన దానికి రెట్టింపు పర్ఫార్మెన్స్ అనేది ఎగ్జామ్‌లో కనిపియాలి. మనం 100% చదివి 50% ఎఫర్ట్ పెడితే రాదు. 50% ఎఫర్ట్ పెట్టి చదివి కూడా మనం 100% ఇవ్వచ్చు. ఎందుకంటే ఎగ్జామ్ రాసేటప్పుడు మనం సమయస్ఫూర్తి పాటించాలి. అండ్ ఏ క్వెషన్స్‌కి ఎట్లా అటెంప్ట్ చేయాలి, కొన్ని కొన్ని ట్రిక్స్ ఉంటాయన్నమాట. సో, అటువంటివి యూజ్ చేస్తూ మీరు ముందుకెళ్ళండి. ఎగ్జామ్‌ని మంచిగా కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? ఇది నా తరపు నుండి మన సబ్‌స్క్రైబర్‌కి ఇచ్చేటువంటి ఒక చిన్న అడ్వైస్ అనుకోవచ్చు. మీరేమైనా చిన్న మోటివేషన్ ఏదో ఒకటి అనుకోండి. బట్ పాజిటివ్ యాటిట్యూడ్‌తో వెళ్ళండి. ఉద్యోగం వస్తే లక్కీ, రాకపోయినా ఏం పర్వాలేదు. చాలా చాలా టైం ఉంది. చాలా అవకాశం ఉంది. ఏదో ఒకటి మనం చేసుకొని మన లైఫ్‌లో అయితే సెటిల్ అవ్వచ్చు. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్‌లైటన్ అంబులెన్స్. థాంక్ యూ.